వైసీపీ నేతలపై కేసుల వరద. రానున్న రోజుల్లో వైసీపీ నేతలపై కేసుల వరద వెల్లువెత్తనుంది. తన రెడ్ బుక్ కు ప్రజామోదం ఉందని, దాని ప్రకారం కేసులు ఉంటాయని మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసీపీ నేతలు కొందరు అధికారులపై కేసులు తప్పవని స్పష్టమైంది. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా 2-3 ప్రత్యర్థులు టార్గెట్ అవుతారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం వందల సంఖ్యలో టార్గెట్లు పెట్టుకుంది. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు వైసీపీ నాయకులు కూడా ఉండడం గమనార్హం. దీంతో కేసులంటే భయం కూడా పోతోంది. కేవలం 2-3పై కేసులైతే తప్పు చేశామనే గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు వందల్లో ఉండడంతో చంద్రబాబు సర్కార్ కక్ష చేస్తోందన్న ఖాతాలో పడుతుంది. ఇది రాజకీయంగా లాభమా నష్టమా అనేది తేల్చుకోవాల్సింది చంద్రబాబు, లోకేషే. ఆరోగ్యశ్రీ సేవలపై కీలక నిర్ణయం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్య సంఘాలతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చలు జరిపారు. దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అటు ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేడు ప్రధానితో చంద్రబాబు భేటీ. సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చిస్తారు. అలాగే హోం, ఆర్థిక శాఖతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన మేరకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. నిన్న రాత్రే చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. వాయనాడ్ బాధితుల కోసం ఏపీ 10 కోట్ల విరాళం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళ వాయనాడ్ బాధితుల కోసం 10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 కోట్లను కేరళ ప్రభుత్వానికి శుక్రవారం అందజేసింది. దేశవ్యాప్తంగా 24 గంటలు వైద్య సేవలు బంద్. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అత్యవసరం కాని వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. దేశంలో మరో రైలు ప్రమాదం. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్ప్రెస్ శనివారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. దాదాపు 20 బోగీలు ట్రాక్ నుంచి బయటకొచ్చాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. పట్టాలపై బండరాయి కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.